గూగుల్ ఎలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్తో ఇప్పుడు మార్కెట్లోకి వస్తుందో, అలాగే మెటా అండి ఆల్మోస్ట్ ఆల్ గూగుల్ ఎలా ఉందో మెటా కూడా అంతేనండి. సో ఈ మెటా కూడా మీకు ఇది ఏంటంటే మీకు అన్లిమిటెడ్ తెలియదు, నో లిమిట్ అండి ఇందులో. మీరు ఎన్ని ఇమేజెస్ అని క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని ఇమేజెస్ని యానిమేషన్ అని ఇచ్చుకోవచ్చు అండి ఇందులో. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అండి. మేబీ చాలా మందికి ఐడియా ఉండొచ్చు కానీ మెటా అనేది ఇది రీసెంట్లీ ఇది కూడా ఇలాగ మెటా డాట్ ఏ. మీరు జస్ట్ మీ ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అయితే సరిపోతుంది. ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి కంపల్సరీగా, ఎందుకంటే మెటా ఇస్ వర్క్ లైక్ ఇట్స్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫేస్బుక్ కదండి. సో మస్ట్ యూ షుడ్ హ్యావ్ ఫేస్బుక్ అకౌంట్ అనమాట. ఏదైనా మీరు జస్ట్ అంటే ఏదైనా మీరు ఫోటో అప్లోడ్ చేసి దాన్ని జస్ట్ యానిమేట్ చేయమన్నా చేస్తుంది. సపోజ్ నేను ఇందాక మనం చూసినట్టు పవన్ కళ్యాణ్ గారు తెద్దాం జస్ట్ అండ్ ఓకే. సపోజ్ టైగర్ అండి చూద్దాం. ఓకే, ఈ ఫోటో ఇచ్చాం కదా, దీన్ని ఏమంటున్నా యానిమేట్ దిస్ ఫోటో. సింపుల్ అనమాట, అనేస్తే యానిమేట్ చేసేస్తుంది. వీళ్ళు యానిమేట్ ద సేమ్ ఫోటో అంటే ఓకే, అది ఆర్డినెంట్ చూడండి. రెడీ. ఓ విషయం చెప్తా, ఏమనుకోనంటే చెప్తా, అడుగుతాను సార్. మెటా ఇది ఫేస్బుక్ కూడా కదా? అవునండి, అవునండి, ఫేస్బుక్. అది డేటా ప్రాబ్లం ఏమి ఉండదు కదా మన? అది నేనేం చెప్పలేను సార్, మీరు వాడుకోండి అంతే. డేటా ప్రాబ్లమ్ అంటే మీరు ఫేస్బుక్ వాడట్లేదు అంటే ఇది ఎలాగో లాగిన్ అవ్వలేరు ఇందులో. వితౌట్ ఫేస్బుక్ అకౌంట్ ఇందులో లాగిన్ ఉండదండి. ఓకే. ఓకే. యా యా. సో చూడండి, చూసారా, ఒక్క టైగర్ ఫోటోని సింపుల్గా అది యానిమేట్ చేసింది. ఆ ఫోటో కూడా మారదండి యాక్యురేట్గా. ఎలాంటి అంటే సింపుల్ 5 సెకండ్స్ వీడియో. అలా మీరు ఏదైనా మీరు ఇమేజ్ని ఏ ఇమేజ్ అయినా మీరు అప్లోడ్ చేసి దాన్ని జస్ట్ మీరు యానిమేట్ చేయమంటే చేస్తుంది. సార్ పిక్చర్ సెకండ్ కూడా చాలా బాగుంది సార్ ఇది. పిక్చర్ అవునండి, సెకండ్ అవును. ప్రెస్ట్ ఇది. అవును, చూడండి మీకు అది సపోజ్. సార్ పిక్చర్ ఇప్పుడు నేను ట్రై చేశాను. మా పేరెంట్స్ ఫోటో, ఓకే. ఫోటో మొహాలు మారిపోయాయి సార్. కొన్ని అది మీరు ప్రాంప్ట్ అండి, అలా ఈజీగా అయిపోతుంది ప్రాంప్ట్ ప్రాంప్ట్ ఇచ్చినా సరే మొత్తం. మామూలుగా బ్లెస్సింగ్స్ ఇమ్మన్నట్టుగా అడిగితే ఓకే మొత్తం స్మైలింగ్ అడిగాను. కీప్ ఓకే ఓకే. స్మైలింగ్ అని మొత్తం మొహాలు మారిపోయాయి. ఓ ఓకే. సో ఐ మీన్ అది ఏంటంటే కొంచెం ప్రాంప్ట్ డీటెయిల్గా ఇవ్వాలండి మీరు. అంటే అది చెప్పాలన్నమాట, మీరు నెగిటివ్ ప్రాంప్ట్ చెప్పాలన్నమాట. సో ఫేస్ మార్చొద్దు. ఓకే, ఇప్పుడు చూడండి ఇందాక నేను చేశాను యాడ్. అది యాక్చువల్గా జనరల్గా పవన్ కళ్యాణ్ గారి ఫోటో రావాలి. ఎందుకు మారిందంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్ అనమాట. ఓకే. సో మీరు జస్ట్ ఇప్పుడు ప్రాంప్ట్ కొంచెం ఇక్కడ ట్రై మార్చుకోండి. చేస్తారు సార్, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒకసారి ట్రై చేద్దాం. ఎలా చూద్దాం సారీ, కరెక్ట్గా వస్తుంది. ఇటు అయిపోయినాయండి సార్, ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి వెళ్ళలేను. ఓకే, ఇది అయిపోయినాయండి, ఈ టూల్స్ కంప్లీట్ చేయాలంటే. ఇక్కడ 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 అంటున్నారా? ఓకే ఓకే. ఇక్కడ యానిమేట్ ఫోటో విత్ స్మైలింగ్. ఓకే అండి, ఇదిగోండి నేను ఎవరో ఫోటో బదులు నేను పవన్ కళ్యాణ్ గారి యాడ్ అదే చేద్దాం. అన్నాను, కీప్ స్మైలింగ్ ఫోటో. సో నేను యానిమేట్ దిస్ ఫోటో విత్ స్మైల్. ఓకే. ఓన్లీ ఏంటంటే కొంచెం ఇలాంటి చేసినప్పుడు ఏంటంటే మంచి క్వాలిటీ ఫొటోస్ అప్లోడ్ చేశారు అనుకోండి, ఇది ఎక్కువగా చేంజ్ చేయదు అనమాట ఫేస్ ఫీచర్. బట్ మెటాలో కొంచెం పాజిటివ్నెస్ ఎక్కువ ఉందంటే చాలా బాగుంటుంది. అంటే ఇచ్చే చిన్న వీడియో అయినా పర్ఫెక్ట్గా ఇస్తుంది ఇది. 5 సెకండ్స్ మొత్తం సార్, ఈ 5 సెకండ్స్ ఇస్తున్నా డిఫాల్ట్. అంతేనండి, 5 మీకు ఏదైనా 5 సెకండ్స్ అండి ఓన్లీ. హైయెస్ట్ ఇప్పటికీ గూగుల్వి ఒకటే 8 సెకండ్ అండి, అంతే. మామూలుగా ఏ ఇండస్ట్రీలో ప్రజెంట్ ఆ 8 సెకండ్ ఇది హైయెస్ట్ అండి. చూడండి, చూసారా, అంటే సిచ్యువేషన్ ఒకటి ఉంది, మనం ఏదో స్మైల్ అన్నాం, కొంచెం మారింది అంతే. ఓకే. సో లైక్ దిస్ అనమాట యానిమేట్. ఇట్ విల్ యానిమేట్ ఎనీ అనమాట. లేదు మీరు ఇమేజెస్ తర్వాత ఆ, ఏదైనా ఇమేజెస్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ నేను ఏమంటాను క్రియేట్. ఓకే, ఇమేజ్, ఏదైనా ఇమేజ్. అండ్ నేను 9 to 16 తీసుకుంటాను. ఏదైనా జస్ట్ మన ఏమంటానంటే ఏ రోబోట్ వర్కింగ్ ఇన్ 2070. ఓకే అని ఒక ఇమేజ్ అడుగుతున్నాను. ఇట్ విల్ సింప్లీ క్రియేట్ అండి. అంటే మీరు ఎన్ని ఇమేజెస్ అని క్రియేట్ చేసిన ప్రజెంట్ అయితే దీని ఇందులో లిమిట్ ఏం లేదనమాట. సో అందుకే కొంచెం వెనక్కి లాస్ట్లో చెప్తున్నాను ఏంటంటే అవి చాలా ఇంపార్టెంట్. లేదు మీకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి, నాకు చిన్న ఈ టైప్ కావాలి, ఆ టైప్ కావాలంటే యూ కెన్ డూ ఎక్స్పెరిమెంట్ అండి. డైలీ మీరు ఇంకా లేకపోతే అవన్నీ వదిలేసి ఇది ఒక్కటే పెట్టుకున్నా
మీరు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. అంటే బాగుంటుందండి క్వాలిటీ కానీ అన్ని వండర్ఫుల్. చూసారా, ఇది 2070లో నా ఏఏ రోబోట్ ఎలా ఉంటుందని అడిగానండి అంతే. ఓకే, దీన్ని మీరు కూడా ఇక్కడ మనం ఏంటంటే ఈ సపోజ్ ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఇది. ఓకే, ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ చూడండి సింపుల్ ఇది ఓపెన్ చేశాక ఇది ఇమేజ్. ఇక్కడ తర్వాత ప్రాంప్ట్ ఆల్రెడీ మనం ఇచ్చిన ప్రాంప్ట్. ఇక్కడ స్టైల్ అండి మార్చుకోవచ్చు, డిఫరెంట్ యానిమీ అంటే డిఫరెంట్ స్టైల్ ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి యానిమేట్ అంటుందండి. నేనేమన్నా చూడండి, ఏదో కామెడీగా యాడ్ ఏ హ్యాట్ అంటుంది, లేదంటే అది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నేనేంటంటే యానిమేట్ అంటాను. ఓకే, అక్కడ ఏంటంటే ప్రాంప్ట్లు అడిగానే యానిమేట్ చేయమని ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసి ఇక్కడ ఏంటి క్రియేట్ చేసిన ఇమేజ్ని ఇక్కడ యానిమేట్ అంటుంది. సో సంథింగ్ యానిమేట్, లేక కస్టమ్ యానిమేట్ అంటే మీరు చెప్పొచ్చు మీరు ఎలా యానిమేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ నౌ యానిమేషన్. చూడండి ఇక్కడ రెడీ అవుతుంది. నౌ రెడీ అండి, ఐఎమ్ ప్లేయింగ్. చూడండి అంత బ్యూటిఫుల్గా యానిమేట్ చేసింది అంటే అంటే క్రియేట్ అనమాట వండర్ఫుల్ వీడియో. చూడండి 5 సెకండ్ వీడియో అండి. సో మీకు సింపుల్గా ఒక ఈ ఇమేజ్ని క్లియర్గా యానిమేట్ చేసి వచ్చాను.